home, not secure. Get her high, next day I'll work smart. Guess you're ready for it, mister. Yes. Yeah. Whoa. Yeah. సంజన హాయ్ సంజన. Hi, sir. Hi, sir. Hello, Want something else? సంజన హాయ్ సంజన Hey. మీరు హాస్టల్గా వెళ్తున్నారు రండి నా రెడ్ ఫెరార్ లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను Okay, bye. See you tomorrow. నువ్వు ఒక్కరోజు జిమ్కి వెళ్ళి 8 ప్యాక్ ట్రయల్స్ చేసి ట్రిమ్గా షేవ్ చేసుకుని పర్ఫ్యూమ్ కొట్టుకుంటే పాపలు పడిపోతారా? పొద్దున కొబ్బరి చట్నీ అడిగి సాయంకాలం చట్నీ అడిగితే ఎలారా? నాన్సెన్స్. పోరా, నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు నా బాధ అర్థం అవుతుంది. తను ఎందుకురా మన ఆఫీస్లో జాయిన్ అయింది? తను వచ్చే ముందు నేను బాగానే ఉన్నానుగా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళినా తను చూసి తట్టుకోలేకపోతున్నాను. నేను జాబ్ మానేస్తాను రా. ఈ రోజుల్లో లా సెట్ రాయడం కష్టం కాదురా, లవ్ సెట్ చేయడమే కష్టం. ఏం చేద్దాం? నేను అమ్మాయి బ్యాగ్ పట్టుకుని పారిపోతాను, నువ్వు నన్ను కొట్టే హీరో అయిపోతావా? బాధలు ఉంటే నువ్వు చెత్త ఐడియా ఇస్తావేంటి బే? బామ్మర్దే, నువ్వు లవ్ లో సక్సెస్ అవడానికి సూపర్ ఐడియా ఉంది. ప్రేమ్జీ పేరున్నావా? ఆయన స్వామీజీ. నువ్వు చెప్పేది స్వామిజీ, నేను చెప్పేది ప్రేమ్జీ. అతని పనే కనెక్టింగ్ పీపుల్, అదే ప్రేమ్జీ. మన పక్కన చక్రపాణి తెలుసా? ఎవరు? ఆ ఎదురింటి అనుష్కతో జంప్ అయ్యాడే ఆ వేస్ట్ గాడా? చూసావా, సూపర్ బ్యూటీ పేరు చెప్తే గానీ ఆడు గుర్తుకు రాలా. అలాంటి అందాల రాసిన లైన్ లో పెట్టడానికి స్కెచ్ చేసిందే మన ప్రేమ్జీ. వాడి దగ్గరికి వెళ్తే అద్భుతమైన అమ్మాయిని కూడా అరక్షణంలో పడేయచ్చు. వెళ్దామా? ఇలాంటి గుండు బావ అలాంటి గుడ్డు బావ ఉండడం నీ పూర్వజన సుకృతం బేట. మంతగరా, వాడు భయంకరంగా ఫీజులు వసూలు చేస్తాడు. ఖర్చు అవుద్ది. అనవసరంగా బేరాలు ఆడేవనుకో బయటకు తోసేస్తాడు. అవును సోదరా, నువ్వు వంటిల్లెదులు రావు కదా, ఎప్పుడు ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసావు? ఇప్పుడు అది అనవసరమైన మ్యాటర్. మన బామ్మర్ది లవ్ లో సక్సెస్ అవ్వాలి, అది మ్యాటర్. ఇంకో 1 వీక్ వరకు ప్రేమ్జీ అపాయింట్మెంట్ లేదండి. 1 వీక్ తర్వాత కాల్ చేయండి. Nokia connected, shut the side, just stand up into bit of cut off. Back in the day, connected people like the blues, back in the boat blues, get in the pack and it's slap Good morning, sir. నిన్న నైట్ గుడ్ నైట్ చెప్పలేదే? అది అర్జెంట్ ఫోన్ వచ్చింది. నేను మీ ఆయన వచ్చాడు అనుకున్నాను. to the next episode. 1, 2, 3, Trying to walk around, man. Who the hell are you? హలో, టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, టోకెన్ 3, నెంబర్ 4, టోకెన్ 5, టోకెన్ 6. మీరు వెళ్ళండి. టోకెన్ 7 వెళ్ళండి. టోకెన్ 8, టోకెన్ 8 మిమ్మల్ని వెళ్ళండి. రెడీ. ఈ ఫోటోలు రిక్వెస్ట్ చేశారు, యాక్సెప్ట్ చేశాను. 10,000 తీ.
10,000 తీ. అంత డబ్బు ఎందుకు సార్? చార్మినార్ డిస్కౌంట్ లో అమ్ముతున్నారంట, కొనుక్కుంటాను. నీకెందుకయ్యా అది? అది కాదు సార్, నా దగ్గర కార్డు ఆ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. కమాన్ గివ్ ఇట్. ఎందుకు వచ్చావని అడగనేలేదు. అది చెప్పాల్సింది నువ్వు, నేను ఫీజు మాత్రం అడుగుతాను. ఏం చేస్తుంటావు? ఐటీ. ఓ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. తెల్లవారుదామున 6 o'clock క్యాబ్ లో తూగుతూ వెళ్తుంటారు, ఆ బ్యాచేనా? అవును సార్. అమ్మాయి ఎలా ఉంటుంది? దగ్గర మెరిసే అద్దంలో ఉంటుంది సార్. శుభ్రంగా తుడిచి బాత్రూమ్ లో మేకు పెట్టి కొట్టే, పొద్దున సాయంత్రం పళ్ళు తోకుంటూ చూడొచ్చు. నేను అడిగింది అమ్మాయి క్యారెక్టర్ గురించి. అదేనయ్యా, అంతా సరిపోతావేంటి? మీ ఐటీలో అమ్మాయిలు 3 రకాలుగా ఉంటారు. 1 ఫేస్బుక్, 2 ట్విట్టర్, 3 గూగుల్. ఫేస్బుక్ లో అమ్మాయిలు, వీళ్ళకి పర్సులో మినిమం క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయరు. 2 ట్విట్టర్, అదంతా సెలబ్రిటీ బ్యాచ్. 3 గూగుల్, వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ పనిదో వాళ్ళు చూసుకుంటారు. ఇంత నాలెడ్జ్ ఎలా సార్? ఆశ్చర్యపోతున్నావు కదా, పోగొట్టుకున్న వాడికి తెలుస్తుందయ్యా. అవును సార్, చాలా పోయింది. ఓ, సెటైరా. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంది? చాలా అందంగా ఉంటుంది సార్, నెమ్మదిగా మాట్లాడుతుంది, అందరితో మంచిగా ఉంటుంది. ఆఫీసులో ఎవరిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోతుంది. అవును సార్. అయితే అది గూగుల్. హ్యాక్ చేయటం చాలా కష్టం. సార్ మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్? అరే, కష్టం అన్నాను కానీ కుదరదనలేదు కదా బ్రదర్. Thank God. నీ ఐక్యూ టెస్ట్ చేస్తాను. నువ్వు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నావు. ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చింది. కుమార్, వర్షంలో నడుచుకుంటూ వచ్చి, ఏమండి నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది. could you drop me? అప్పుడు నువ్వేం చేస్తావు? ఐఎమ్ సారీ, నా దగ్గర బైక్ లేదు అంటాను. సపోజ్ బైక్ ఉందనుకో, అప్పుడేం చేస్తావు? బైక్ ఉంటే నేను బస్ స్టాప్ లో ఎందుకు ఉంటాను సార్? ఏంటి, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను? కాదు అది సార్. క్వశ్చన్ మీ. కమ్ ఆన్, గెట్ అప్, గెట్ అప్, గెట్ అవుట్ ఐ సే. ఓకే, ఐ విల్ కంటిన్యూ మై క్వశ్చన్. అదే అమ్మాయి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ నీ దగ్గరికి వచ్చింది. కుమార్ కుమార్ కుమార్, నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, వస్తావా అని అడుగుతుంది. కుమార్, రండి, నేను డ్రాప్ చేస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? నా దగ్గర బైక్ ఉందిగా, యూ క్యారీ ఆన్ అంటాను. నా దగ్గర బైక్ ఉంది కదా, యూ క్యారీ అని అంటావా? భగవంతుడు తలకాయ ఇచ్చింది పాపడు తీసుకుని దువ్వుకోవటానికి కాదు, ఆలోచించడానికి. యూజ్ చేయి. అదే అమ్మాయి నీతో పాటు కలిసి ఒక థియేటర్కి వచ్చింది. ఇద్దరు థియేటర్ లోపలికి వెళ్ళారు. మొత్తం డార్క్, ఎవ్వరూ లేరు. కార్నర్ లో మీ ఇద్దరే ఉన్నారు. సినిమా చాలా బోర్గా ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? డార్క్ గా ఉంది కదా థియేటర్, మేమిద్దరే ఉన్నాం కదా థియేటర్ లో. చెప్పాను కదయ్యా, మళ్ళీ రిపీట్ చేసి అడుగుతావేంటి? అయితే నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి సినిమా చాలా బోర్ కొడుతుంది, నేను 1 గంట పడుకుంటాను, మీరు వెళ్ళే ముందు నన్ను లేపుతారా అని అడుగుతాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పడుకుని నిద్రపోతాను, లేపుకుని తీసుకెళ్ళమంటావు. ఇంకొక 1 గంట అయితే ఊడ్చుకునే వాళ్ళు వచ్చి వాళ్ళే ఊడ్ చేసి పడేస్తారు కదా. కాటుది. రేపటి నుంచి నీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. We're going back to the O's. Our house, this is how we roll. This is Jack. Let's get this thing started. We're going back to the O's. Jack that body. Let's get this thing started. This is Jack. Let's get this thing. Jack that body. Jack that body. సూపర్, బ్లాక్ అండ్ బ్లాక్, లవ్లీ. 1 second. గ్రాండియస్. సార్, ఆఫీస్ కి ఈ గెటప్ లో అవసరమా? ఆఫీస్ కి వీడికున్న నాలెడ్జ్ కి లవర్నే కాదు కూడా సెట్ చేయలేము. ఆఫీస్ కి గెటప్ లో ఎవడన్నా వెళ్తాడమ్మా, ఆఫీస్ కాదు నాన్న. కమాన్.
ఎలా ఉంది నేను 1 2 3 అనే లోపు నువ్వు ఇక్కడ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి 1 2 ఆ బ్లాక్ డ్రెస్ బాస్ హూ దట్ బ్లాక్ డ్రెస్ గర్ల్ గొప్ప టెస్ట్ అనేది ఓకే నేను 1 2 3 అనే లోపు నువ్వు అమ్మాయితో మాట్లాడరావాలి బాస్ 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 ఎక్స్క్యూజ్ ఎక్స్క్యూజ్ మీ మీరు నాతో 1 సెకండ్ మాట్లాడితే నేను ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఫస్ట్ లెవెల్ లో పాస్ అయ్యావు కంగ్రాచులేషన్స్ కమాన్ సిట్ హియర్ దెబ్బలు తిన్నాను అంతే కదా బాస్ చూడు బ్రదర్ ఫస్ట్ మ్యాచ్ లో డక్ అవుట్ అవుతానని భయపడి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేయడం మానేశాడు అనుకో ఈ స్థితిలో ఉండేవాడా అంటే అదేనన్నా ఏ అమ్మాయికైనా ఫస్ట్ టైం మనం బీట్ కొట్టినప్పుడు 2 పీకుతుంది ఇట్స్ ఆల్ కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అందుకని అబ్బాయిలు చాలా మంచోళ్ళ ఉండడానికి ప్రయత్నం చేస్తారు నో 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 నీకు ఆ ప్రాబ్లం ఉండదు ప్లస్ ఆర్ మైనస్ యూ విల్ బ్రేక్ ది ఐస్